Good evening class. So present మనకు తెలిసిందే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా వదులుతున్నారు బయటికి. సో ప్రెసెంట్ గ్రూప్ 2 సిలబస్ అయితే మనకు ఆల్రెడీ ఇచ్చేశారు. సో కరెంట్లీ లెట్ మీ గో త్రూ ద సిలబస్ ఫస్ట్. ఏముంది అందులో ప్రెసెంట్ విల్ బి డీలింగ్ విత్ యువర్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ యాజ్ అ పార్ట్ మనం చూద్దాము. అందులో ఏమేమి ఉన్నాయి టాపిక్స్, మనం ఎలా కవర్ చేయాలన్నది ప్రెసెంట్ మోటో. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ అన్ ఇంట్రో సెషన్ విచ్ విల్ బి బైలింగ్వల్. నేను తెలుగులోనూ చెప్తాను, ఇంగ్లీష్లోనూ చెప్తాను. సో మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బీ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్. కోప్ అప్ విత్ ఇట్. ఓకే ఫైన్. సో మనకు తెలిసిందే సిలబస్ ఈసారి మారింది. ప్రిలిమ్స్ వరకు మనం డీల్ చేద్దాం ఫస్ట్, ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ మీకు ప్రిలిమ్స్ వరకే ఉంది. సో మై ఏరియా ఆఫ్ ఫోకస్ విల్ బీ ఆన్ యువర్ మెంటల్ ఎబిలిటీ పార్ట్. ఓకే, సో 30 మార్క్స్, ఫస్ట్ 30 మార్క్స్ వచ్చి ఇండియన్ హిస్టరీ. ఆ హిస్టరీలో మనకి ఏవో ఉన్నాయి, ఏన్షియంట్ ఉంది, మెడివల్ ఉంది, మోడర్న్ ఉంది, 3 ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, సో ఎంటైర్లీ కవరింగ్ స్టాటిక్ పార్ట్ ఉంటుంది, కంప్లీట్ లైక్ థియరీ బేస్డ్ క్వశ్చన్స్, టు ద పాయింట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనిలో. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ జియోగ్రఫీ ఉంది. సో జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ యూ నీడ్ టు నో. సో అట్లా ఇండియాను చదువుకోవాలి, ఇటు ఏపీని చదువుకోవాలి. అండ్ దట్ ఈస్ ఆల్సో బీన్ కేటగరైజ్డ్ ఇంటూ 3 parts. సో ఫస్ట్ వన్ జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, దెన్ యూ హ్యావ్ ఎకనామిక్ జియోగ్రఫీ, తర్వాత హ్యూమన్ జియోగ్రఫీ. ఓకే, సో ఆల్ దీస్ విల్ కంప్రైజ్ యువర్ జియోగ్రఫికల్ పార్ట్. అండ్ కమింగ్ టు యువర్ ఇండియన్ సొసైటీ. సో సొసైటీలో ఏముంటాయి, స్ట్రక్చర్. సో ఇండియన్ సొసైటీ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మన మ్యాన్, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, పెళ్ళి ఎలా ఉంటుంది అంటే వాటి జీనికల్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అది సొసైటీ పార్ట్. సోషల్ ఇష్యూస్, కరెంట్ సోషల్ ఇష్యూస్ ఏంటి అండ్ దాని ఆరిజిన్ ఏంటి, వీటన్నిటి మీద అడగచ్చు. క్యాస్టిజం, వాట్ ఎవర్ ద సోషల్ అబ్యూస్ మేబీ. ఓకే, ఎస్పెషలీ ఫర్ ద వీకర్ సెక్షన్స్. సో సోషల్ జస్టిస్ పార్ట్ అనుకోండి, ఇది కాంబినేషన్ ఆఫ్ యువర్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ పార్ట్. ఓకేనా ఫైన్. నెక్స్ట్ వెల్ఫేర్ మెకానిజం. సో వెల్ఫేర్ మెకానిజంకి వస్తే పబ్లిక్ పాలసీస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ యువర్ సోషల్ జస్టిస్. సో ఒక వీకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే విమెన్ కానీ చిల్డ్రన్ కానీ, పిల్లలు కానీ, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కానీ, ఇలాంటి కమ్యూనిటీ లేదా రిలీజియన్ డిస్క్రిమినేషన్, మేబీ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇలా బేస్డ్ వల్ల వాళ్ళకు వచ్చే మైనారిటీ స్టేటస్ లేదంటే వీక్ సిచ్యువేషన్, వీకర్ ఇన్ ద సొసైటీ కమ్యూనిటీ వల్ల వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ని ఓవర్కమ్ చేసేదానికి మనం యూజ్ చేసేది పాలసీస్. సో అలా ఇంట్రడ్యూస్ అయిన పాలసీస్ ఏంటి అన్నది ఆ పార్ట్. ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ హ్యావ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఇంపార్టెన్స్. సో సిమిలర్ టు యువర్ మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ ఎలా అయితే మీకు ఎగ్జామ్స్ పెడతాయి, లైక్ సిమిలర్ టు యువర్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలాగనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి కూడా. మన కరెంట్ అఫైర్స్లో మాత్రం ఇది కంప్లీట్లీ డైనమిక్. సో పేపర్స్ చూసుకోవడం, ఏపీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇప్పుడు లైక్ G20 కానీ లేదా SCO కానీ, ఇలా మన ఇంటర్నేషనల్ ఎరీనాలో మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ ఇండియాస్ పార్ట్ ఇన్ ఇంటర్నేషనల్ ఎరీనా, ఆ ఏరియాస్ మీద క్వశ్చన్స్ పడవచ్చు. దట్ కెన్ బి సోషల్, పొలిటికల్, ఎకనామికల్, కల్చరల్, ఎనీవేస్. ఓకే, ట్రేడ్. ఫైన్. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. ఇది ప్రజెంట్ మనం చూడాల్సింది. సో ఓన్లీ నేను ప్రిలిమ్స్ మాత్రమే చెప్తున్నాను, అందులోనూ మెంటల్ ఎబిలిటీ ఈజ్ మై పార్ట్ రైట్ నౌ. ఓకే, సో ఇందులో 3 parts ఉంటాయి అనమాట. ఒకటి లాజికల్ రీజనింగ్, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ. సో ఇంకా ప్రిసైజ్గా చెప్పాలి అంటే వీటన్నిటికీ నార్మల్ థింగ్ ఒకటి లాజిక్ ఉంటుంది. మనం లాజిక్ ఏది అని చెప్పి రెడ్యూస్ చేస్తే చాలు, అదొక్కటే ఇక్కడ మెయిన్ థింగ్. అండ్ కంపారిటివ్లీ చూస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో చూసినప్పుడు ఈ మెంటల్ ఎబిలిటీ కూడా ఒక పార్ట్లో ఇంక్లూడ్ చేసి మహా అయితే ఒక 10 క్వశ్చన్లు అడిగేవాళ్ళు, అంతకుమించి లేదు. మనం 2019 పేపర్ కూడా చూద్దాం, ఎన్ని క్వశ్చన్లు అడిగారు, ఎలా అడిగారు, దాని ప్రకారం మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. లైక్ ఏ ఏరియాస్లో అడుగుతున్నారు, ఎంతవరకు మనం చదువుకోవాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తున్నాం. గ్రూప్ 1 పేపర్ చూడగలిగితే ఏపీఎస్సీ ఇచ్చినప్పుడు ఆ గ్రూప్ 1 పేపర్ చూసి అంతకు ముందు గ్రూప్ 1 పేపర్తో కంపేర్ చేసుకుంటే మెంటల్ ఎబిలిటీ ఈజ్ నో వే రిలేటెడ్. ఎక్కడ ప్రీవియస్ పేపర్కి ఈ పేపర్కి అసలు సంబంధమే ఉండినట్టు అనిపించలేదు. హై లెవెల్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ అడగడం జరిగింది. సో ఆ ప్రకారం తీసుకుంటే గ్రూప్ 2 కూడా సిమిలర్ వే క్వశ్చన్స్ మీకు డెప్త్ అడుగుతారు అన్న దానిలో డౌటే లేదు ఈ ఇయర్, బికాస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. 900 పోస్టులు. యూ హ్యావ్ అ కాంపిటీషన్ అమాంగ్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర హూ ఎవర్ అప్లైస్ ఇట్. సో ఎవరైతే గ్రూప్ 1 కాలేదో వాళ్ళందరూ గ్రూప్ 2 పడతారు. ప్లస్ ఈ ఇయర్ వచ్చిన తర్వాత ఇంత లెవెల్ ఆఫ్ పోస్టులు మళ్ళీ వస్తాయని నమ్మకం లేదు. సో దే ఎన్ష్యూర్ దట్ people with utmost level of mathematical ability will be into the test. So that is a part. So total entire మీకు prelims part 5 parts గా డివైడ్ చేశారు. అందులో 1/5 of the part ఇది అనుకోండి, అంతే కదా. సో 1/5 of the part your mental ability. అందులో ఈచ్ పార్ట్ మళ్ళీ 3, ఈ 1/5ని మళ్ళీ 3 parts చేశారు. సో లాజికల్ రీజనింగ్. సో ఆన్ అన్ యావరేజ్ దీనిలో 10 questions అడగచ్చు, దీనిలో 10 questions, దీనిలో 10 questions. సో ఏంటి సిలబస్, దీని గురించి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళు ఆల్రెడీ చేశారు ఏరియాస్.
అవి ఏంటివి అన్నది మనం తెలుసుకుందాం ఆ తర్వాత ప్రీవియస్ పేపర్ చూద్దాం. దట్ ఈస్ వాట్ యువర్ ఇంట్రడక్షన్ క్లాస్ ఫర్ టుడే విల్ బి. ఓకే ఫైన్. నెక్స్ట్ so let me go with your mental ability introduction part. Yeah. So first thing, ఇచ్చిన సిలబస్లో ఫస్ట్ థింగ్ లాజికల్ రీజనింగ్. అక్కడ వాడు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే డిడక్టివ్ ఏంటి. సో లాజికల్ రీజనింగ్లో నేను అడగబోయే క్వశ్చన్లు ఎలా ఉంటాయన్నది క్లియర్గా చెప్పేశారు. ఒకటి డిడక్టివ్ మోడల్ అడుగుతాడంట, నెక్స్ట్ ఇండక్టివ్ మోడల్, నెక్స్ట్ అబ్డక్టివ్ మోడల్. మూడింటికి డిఫరెన్స్ ఏంటి? బేసిక్గా అడిగే స్టేట్మెంట్. లాజికల్ రీజనింగ్ అంటే మోస్ట్లీ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అనుకోండి. స్టేట్మెంట్ ఇస్తాడు, అజంప్షన్ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, కంక్లూజన్ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, ఆర్గ్యుమెంట్ ఇస్తాడు. ఇలాంటి వాటి క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఓవరాల్ క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నది మాత్రం ఈ 3 వేస్లో అడుగుతాను అని అన్నాడు. ఆ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ 3 వేస్: డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్. అంటే ఏంటి? సో ఫస్ట్ ది కోర్ కాన్సెప్ట్స్ టు రిమెంబర్ ఆర్ డిడక్టివ్ రీజనింగ్ డీల్స్ విత్ సర్టెనిటీ. అంటే ఒక క్వశ్చన్ డిడక్టివ్ మోడల్లో ఇచ్చాడు అని అంటే నీకు కరెక్ట్గా ఆ స్టేట్మెంట్ చూస్తే నీకు ఆ కంక్లూజన్ అనేది కరెక్ట్గా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ మే బీ కంక్లూజన్, దట్ మే బీ ఆర్గ్యుమెంట్, దట్ మే బీ ఎనీథింగ్. మీకు అర్థం అవ్వాలంటే ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను. బేసిక్గా వాడు ఇచ్చిన సిలబస్ మొత్తాన్ని లాజికల్ రీజనింగ్ ఎలా డివైడ్ చేయొచ్చు అంటే సో వాడేమిచ్చాడు, అన్నిటికీ స్టేట్మెంట్స్ కామన్. సో బేసికలీ ఇవన్నీ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్. సో ఈ స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ ప్లస్ కంక్లూజన్. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాంతోపాటు దాని వల్ల వచ్చే కంక్లూజన్ ఏంటి అన్నది కనుక్కోవడం. ఓకే, సో కంక్లూజన్ క్వశ్చన్. ఇంకొకటి ఏది? స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్. స్టేట్మెంట్ ప్లస్ అజంప్షన్. నెక్స్ట్ స్టేట్మెంట్ ప్లస్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ప్లస్ కోర్స్ ఆఫ్ యాక్షన్. డైరెక్ట్గా ఈ సిలబస్లోనే ఇవ్వబడింది మనకు. సిలబస్లోనే క్లారిటీ మెన్షన్ చేశారు ఈ ఏరియాస్లో నేను అడుగుతాను అని. సో ఇంకొకటి ఏంటి? స్టేట్మెంట్ ప్లస్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఇండక్టివ్, డిడక్టివ్, అబ్డక్టివ్ అంటే ఏంటి? ఈ టైప్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్స్లో వీటి అన్నిటి మీద వాడు ఏదో డిడక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, ఇండక్టివ్ అడగచ్చు. చూడండి, డిడక్టివ్, ఇండక్టివ్, అబ్డక్టివ్ కూడా అడగచ్చు. సో అబ్డక్టివ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఈ 3 ఏరియాస్ ఆఫ్ ఈ 3 డిఫరెంట్ యాంగిల్స్లో వీటి మీద క్వశ్చన్స్ పడచ్చు అన్నది వాడి మెన్షనింగ్ తాత్పర్యం. ఓకేనా? సో బేసిక్లీ దే ఆర్ డీలింగ్ విత్ ఆల్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్ అండర్ ఓన్లీ లాజికల్ రీజనింగ్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వుడ్ బి 10 questions. And the areas would be statement and reasoning, conclusion, argument or course of action, anything. Okay, so let's go with the example for you to understand more. But before that, what is deductive, what is inductive and what is abductive? Our meanings తెలియాలి కదా మనకి. So first, deductive అని తీసుకున్నప్పుడు it deals with certainty. అంటే ఇప్పుడు a plus b is equal to 3 అనుకుందాం. అప్పుడు ఖచ్చితంగా and a is greater than b అని అన్నాడు. a plus b, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. లెట్ మీ గో విత్ యువర్ డిడక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఖచ్చితంగా డిడక్టివ్ అంటే ఏంటంటే సర్టెనిటీ. నీకు ఎగ్జాక్ట్ 100% ఆన్సర్ దానివల్ల తెలిసిపోతుంది. ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా 100% తెలిసేది డిడక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో సర్టెనిటీ మ్యాటర్స్. సో స్టేట్మెంట్ ఏమి ఇస్తానంటే వెరీ సింపుల్ స్టేట్మెంట్ తీసుకున్నా జస్ట్ ఫర్ యువర్ ఇంట్రో, నథింగ్ మోర్ దాన్ దట్. a plus b is equal to 3 where a is greater than b and a, b are natural numbers అన్నాను. కంక్లూజన్, a and b is equal to 1, 2. కంక్లూజన్ 1 ఇది. కంక్లూజన్ 2, a and b is equal to 2, 1. ఇది డిడక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు a plus b is equal to 3 అన్నారు, a is greater than b అన్నారు, అంటే ఖచ్చితంగా a వాల్యూ b కన్నా ఎక్కువ అని అన్నారు.
నెక్స్ట్ ఏబి ఆర్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. సో దీన్ని బట్టి ఏ కంక్లూజన్ ఫాలో అవుతుంది? సెకండ్ కంక్లూజన్ ఫాలో అవుతుంది. ఖచ్చితంగా చెప్పగలం, ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అంటే ఖచ్చితంగా 0 అయితే కాదు, 1 నుంచే వస్తుంది. అండ్ ఏబి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ గ్రేటర్ దాన్ అని అన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది, 2,1 అవుతుంది. ఇందులో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో డిడక్టివ్ మోడల్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. నేను మ్యాథమెటికల్గా చెప్పాను, వెన్ డయాగ్రామ్స్గా అడగచ్చు క్వశ్చన్, లేదంటే న్యాచురల్ నెంబర్స్ ఈ హోల్ నెంబర్స్ ఈ రకంగా అడగచ్చు, లేదంటే ఓన్లీ ఆన్ ఇంగ్లీష్ పార్ట్ అడగచ్చు. ఎనీవేస్ క్వశ్చన్ కెన్ బి దేర్. ఓకే, ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్స్ మే బి డిఫరెంట్, బట్ ద లెవెల్ ఆఫ్ ఆన్సర్ డిడక్షన్ విల్ గివ్ యూ ద ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ ఆస్క్డ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ ఇండక్టివ్ టైప్. ఇండక్టివ్ టైప్ డీల్స్ విత్ ప్రాబబిలిటీ. అంటే ఒక సెట్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇది అయ్యుండొచ్చు, మ్యాక్సిమం ఇదే ప్రాబబిలిటీ, అంటే 99% ఇదే అవ్వచ్చు, బట్ 100% నేను గ్యారంటీ ఇవ్వలేను అన్న క్వశ్చన్స్ ఇండక్టివ్. ఓకే, మనం చూద్దాం, దానికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. బిఫోర్ దట్ లెట్ మీ గో టు యువర్ అబ్జెక్టివ్ 2. వాట్ ఈస్ యువర్ అబ్జెక్టివ్ మోడల్? అబ్జెక్టివ్ రీజనింగ్ అంటే డీల్స్ విత్ ద గెస్ వర్క్. ఇచ్చిన కండిషన్ మేరకు అట్మోస్ట్ ప్రాబబిలిటీ దీనికి ఉంటుంది, కానీ ఆ ప్రాబబిలిటీ ఇండక్టివ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇండక్టివ్లో 90% ప్రాబిలిటీ లేదా 99% ప్రాబిలిటీ అది అయ్యి ఉండొచ్చు, బట్ నువ్వు అబ్జెక్టివ్ మోడల్ తీసుకుంటే ఒక 50% 60% మిగిలిన ఆప్షన్స్తో పోలిస్తే ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పొచ్చు. దట్ ఈస్ యువర్ ఇండక్టివ్ మోడల్, సారీ అబ్జెక్టివ్ మోడల్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి ఏది అని. ఫస్ట్ ఎగ్జాంపుల్, డిడక్టివ్ మోడల్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఆల్ మెన్ ఆర్ మార్టల్, సోక్రటిస్ ఈజ్ ఎ మెన్. ఇది 2 స్టేట్మెంట్స్ ఇచ్చింది, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క మెన్ మార్టల్ అంట, అంటే ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా ఏదో టైంలో చచ్చిపోతాడు, మనిషి అన్నవాడు మరణిస్తాడు అనేది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, సోక్రటిస్ ఈజ్ ఎ మ్యాన్, సోక్రటిస్ అన్నవాడు ఒక మనిషి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు సోక్రటిస్ వచ్చి మనిషి, నేను చెప్పాను దీనిలో వెన్ డయాగ్రామ్స్ అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు. సో ఇదే క్వశ్చన్ నేను ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఆల్ మెన్ ఆర్ మార్టల్ అని అన్నాడు, ఆల్ మెన్ ఆర్ మార్టల్. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు? సోక్రటిస్ ఈజ్ ఎ మ్యాన్ అని అన్నాడు, అంటే ఈ మ్యాన్లో సోక్రటిస్ కూడా ఒకడు. అంటే ఇప్పుడు నేను వెన్ డయాగ్రామ్ ఎలా వేసుకోవచ్చు? ఈ 2 స్టేట్మెంట్స్ని, సోక్రటిస్ అనే ఒక మనిషి, ఒక మెన్, అండ్ ఈ మెన్ అందరూ మోర్టల్. దీని అర్థం సోక్రటిస్ కూడా మోర్టల్ అనే కదా, అంటే సోక్రటిస్ కూడా ఏదో టైంలో మరణిస్తాడనేగా, మరణించాడుగా ఆల్రెడీ. సో మరణిస్తాడు అన్నది దీని మీనింగ్. ఇది డిడక్టివ్. సో ఒక స్టేట్మెంట్ బట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ నువ్వు డెరైవ్ చేసావు, ఖచ్చితంగా ఇదే ఆన్సర్ 100% అని తెలిసినప్పుడు అది డిడక్టివ్ మోడల్. కమింగ్ టు నెక్స్ట్, మోస్ట్ గ్రీక్స్ హ్యావ్ బియర్డ్స్, సోక్రటిస్ ఈజ్ ఎ గ్రీక్. మోస్ట్ గ్రీక్స్, నాట్ ఆల్ గ్రీక్స్. అర్థమవుతున్న డిఫరెన్స్? దాదాపు గ్రీకులందరికీ గడ్డం ఉంటుంది. దీనిలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? సోక్రటిస్ వచ్చి ఒక గ్రీక్ మనిషి. ఇప్పుడు 99% లేదా 90% ఛాన్సెస్ ఏంటి? సోక్రటిస్కి గడ్డం ఉండడం, అంతే కదా. గడ్డం ఉండడం అనేది మోస్ట్ ప్రాబిలిటీ. సో ఇక్కడ నేను ప్రాబిలిటీ చెక్ చేసుకొని ఆన్సర్ పెడతాను. సో ఇదేంటిది? ఇండక్టివ్ మోడల్. బట్ నేను 100% అష్యూరెన్స్ ఇవ్వగలనా? లేదు. మోస్ట్ మెన్ ఉండడం వల్ల సోక్రటిస్ కూడా గడ్డం ఉండొచ్చేమో, లేకపోవచ్చేమో, బట్ మోస్ట్లీ ఉండొచ్చు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ బియర్డెడ్. నెక్స్ట్, అబ్జెక్టివ్. What is objective model? Observation. First, that man has a beard. That some person had a beard. ఎవరో ఒక మనిషి గడ్డం ఉంది. Known fact. Most Greeks have beard. So, ఇక్కడ ఏంటి? మోస్ట్ గ్రీక్స్కి బియర్డ్ ఉంది అండ్ ఆ పర్టికులర్ పర్సన్కి బియర్డ్ ఉంది. అంటే అర్థం ఏంటి? గ్రీకుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి గడ్డం ఉంది. సో most people of Greek have their beard and that particular person is also having beard. So in this I can somehow logically relate that that particular person might also belong to Greek, but the level of probability is very much less when compared to inductive. Do you find the difference? So ఇక్కడ ఏంటి అంటే ఆ పర్సన్కి గడ్డం ఉంది, ఆ గడ్డం ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద గ్రీక్స్ గడ్డం ఉంటుందని విన్నాను. సో తను కూడా గ్రీక్ అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు. కానీ ఎంతవరకు అయ్యుండొచ్చు? ఒక 50% ఛాన్సెసా? అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ 90% ఛాన్సెస్. ఎందుకంటే సోక్రటిస్ గ్రీక్ అండ్ గ్రీక్ గడ్డం ఉంది, స్పెసిఫిసిటీ పెరిగిపోయింది కదా. సో అది టైప్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఇది బేసిక్ ఎగ్జాంపుల్. దీనికి మించి వాడు అద్భుతంగా క్వశ్చన్స్ అడగచ్చు. మ్యాథమెటికల్ ఏరియాలో తీసుకుంటే ఇఫ్ యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ మ్యాథమెటిక్స్, హీ కెన్ డూ వండర్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ఓకే, మోస్ట్ ప్రాబ్లీ డిపెండింగ్ ఆన్ యువర్ వెన్ డయాగ్రామ్స్ పార్ట్, యువర్ మ్యాథమెటికల్
ability part. I mean, how you deal with your maths another important. Next, so that is about how you deal. So logical reasoning part, they've given these terms, so I thought of explaining you more. Rest all we don't have examples, but yeah, I'll tell you how the questions or areas of questions that can be asked. So yeah, ikkada enti conclusion kachithanga guaranteed deduction lo, inductive lo conclusion merely but most likely to occur, maximum kachithanga ade answer aintadi. Objective ante take your best shot, unna vaatlo edi best. Next, statement and assumptions. Example, ఇప్పుడు ఇది వే ఆఫ్ మోడలింగ్ 3 చెప్పామా, ఇప్పుడు ఈచ్ దానికి ఎగ్జాంపుల్ కావాలి కదా మనకి. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్, కంక్లూజన్, కోర్స్ ఆఫ్ యాక్షన్, అవి చూసేద్దాం. సో లాజికల్ రీజనింగ్ మాత్రం మనం పెద్దగా చూద్దాం, మిగిలినవన్నీ జస్ట్ చెప్పేస్తాం సిలబస్ ఏముంది అని. ఓకే ఫైన్. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. స్టేట్మెంట్, ఇఫ్ యూ ట్రబుల్ మీ ఐ విల్ స్లాప్ యూ, అ మదర్ వాంట్స్ హర్ చైల్డ్. ఇది స్టేట్మెంట్. వాట్ ఈస్ ద అజంప్షన్? విత్ అ వార్నింగ్ ద చైల్డ్ మే స్టాప్ ట్రబ్లింగ్ హర్, ఆల్ చిల్డ్రన్ ఆర్ బేసిక్లీ నాటీ. ఇవి ఇచ్చిన 2 అజంప్షన్స్. ఫస్ట్ అజంప్షన్ ఏంటి? ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ని అమ్మ బిడ్డని వార్న్ చేసింది ఏమని, నువ్వు కానీ నన్ను ట్రబుల్ చేసావంటే, నన్ను ఇబ్బంది పెట్టావంటే నేను కొడతా అని చెప్పి తన బిడ్డకు చెప్పింది. దీని ప్రకారం అర్థం చేసుకోవాల్సింది ఏంది, మ్యాక్సిమం లాజికల్ రిజెక్షన్ ఈ రెండిట్లో ఏముంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఇండక్టివ్ మోడల్ ఇది, డైరెక్ట్ కాదు. అర్థమవుతుందా? సో ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి ఏంటంటే విత్ వార్నింగ్ ద చైల్డ్ మే స్టాప్ ట్రబ్లింగ్ హర్, తన అల్టిమేట్ అవుట్కమ్ ఏంటి, ఆ పిల్లోడు ఆపుతాడని, ఆ బిడ్డ ఆ గొడవ అల్లరి చేయకుండా ఆపుతాడు అని. ఆల్ చిల్డ్రన్ ఆర్ బేసికల్ నాటీ. దాని గురించి ఏమైనా చెప్పారా? చెప్పలేదు. సో వాట్ ఈస్ యువర్ లాజికల్ అసంప్షన్ హియర్? ఓన్లీ ఏ ఈజ్ ఇంప్లిసిట్. ఆప్షన్ ఏ. ఓకే ఫైన్. నెక్స్ట్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో వాట్ ఈస్ దిస్ ఆర్గ్యుమెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? షుడ్ ఇండియా ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్ వెన్ మోస్ట్ థింగ్స్ ఆర్ ఇన్సఫిషియంట్ ఫర్ ఇంటర్నల్ యూజ్ ఇట్ సెల్ఫ్? ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు వెన్ యూ టేక్ ద క్వశ్చన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ద పాయింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ద పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, when you take the statement and when the argument is being given, whatever the argument that is stronger enough, that will be your answer. Strong argument, not weaker argument. How will you decide? We will see in the question. Just an example, but still we'll work on this more. సో ఏదైతే ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా, అవును ఇదే, అది నెగిటివ్ అనవచ్చు పాజిటివ్ అనవచ్చు, బట్ స్ట్రాంగ్గా ఏదైతే ఉందో అదే ఆన్సర్. క్వశ్చన్లో ఆన్సర్ సొల్యూషన్స్లో కూడా ఇలానే ఇస్తారు. ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రాంగ్, ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్, ఎయిదర్ వన్ ఆఫ్ దోస్ ఆర్ బోత్. ఓకే అలా అడుగుతారు. ఫైన్. ఆర్ అంతేలే. ఓకే నెక్స్ట్. సో షుడ్ ఇండియా ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్ వెన్ మోస్ట్ థింగ్స్ ఆర్ ఇన్సఫిషియంట్ ఫర్ ఇంటర్నల్ యూజ్ ఇట్ సెల్ఫ్? మన కోసమే మనకు సరిపోవడం లేదు ఉన్న వస్తువులు, మరి అలాంటప్పుడు మనము ఎగుబడి చేయడం వల్ల మనకి ఇంకా దిగుబడి స్థాయిలోనే ఉన్నాం. సో ఎగుబడి చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకి ఎంతవరకు అది న్యాయము, ఇండియాలో హౌ ఇన్ విచ్ లెవెల్ కెన్ ఇట్ బి సస్టైన్డ్ అన్నది క్వశ్చన్. వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్? ఎస్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్, సో దే ఆర్ నెగేటింగ్ ద ఇంపోర్ట్స్, నెగేటింగ్ ద ఎక్స్పోర్ట్స్. ఓకే. సో ఎస్, వీ హ్యావ్ టు ఎర్న్ ఫారిన్ ఎక్స్చేంజ్ టు పే అవర్ ఇంపోర్ట్స్. సో మన ఇంపోర్ట్స్ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పే చేయడానికి నాకు ఖచ్చితంగా కావాలి. స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఖచ్చితంగా నాకు కావాల్సింది ఎక్స్పోర్ట్స్. ఎందుకు? నా ఇంపోర్ట్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్, నో ఈవెన్ సెలెక్టివ్ ఎంకరేజ్మెంట్ వుడ్ లీడ్ టు షార్టేజ్. సీ దిస్. నో సెలెక్టివ్ ఎంకరేజ్మెంట్ అంటే ఒక ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఫస్ట్ స్టేట్మెంటే తీసుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు? నా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే నేను దిగుబడి చేసుకుంటున్నానో ఎగుమతి చేయడం వల్ల ఆ రెండు బ్యాలెన్స్ అవడం వల్ల నాకు ఫారెక్స్ మార్కెట్ పెరుగుతుంది, మా ఇండియా రూపీ యొక్క వాల్యూ సస్టైన్ అవుతుంది గ్లోబల్ ఎరీనాలో. మన వరల్డ్లో మన ఇండియా రూపీ కూడా ఒక యుఎస్ స్థాయిలో నిలబడుతుంది అట్లీస్ట్ కాంపిటీషన్ కన్నా. అది మేనేజ్ చేస్తుందని చెప్పింది. అది స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్, అందుకే మనం చేస్తున్నాం. దట్ ఈస్ అ బేసిక్ మోటో ఆఫ్ అవర్ ట్రేడ్. But when you go to the second point, no, even selective encouragement would lead to shortage. Selective encouragement, for suppose, let's take with agriculture. Agriculture తీసుకున్నప్పుడు India is a export motive country, అంటే it's already self-sustaining and the level of produce that is happening in the agriculture is more than the thing which is required for us. కొన్ని ఏరియాస్లో అగ్రికల్చర్ చాలా ఎక్కువ ఉంది, మనకు సరిపోగా ఇంకా వేరే వాళ్ళకు కూడా పంచగలిగినంత ఉంది. అలాంటప్పుడు ఇక్కడ పెట్టుకున్నంత లాభం ఏంటి? సో అలాంటి ఏరియాస్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో దట్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్. ద ఏరియాస్ విచ్ ఈస్ మోర్ దాన్ ద రిక్వైర్డ్ అమౌంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ప్లేస్, దెన్ వీ కెన్ export it. That is called selective encouragement of trade. But what they have given? No. That means what can be your answer? Only statement 1 is correct. Because in statement 2, see clearly, if they would have given that, we cannot encourage it. We cannot encourage it because it would damage our
internal sustenance, whatever it say, then that would be a strong valid point in the negative end. But here, when selective encouragement is also decreased, that means very least amount of the trade is also decreased, then they are encouraging to completely close the market, then that is not a valid point. Are you able to understand? No? Understood? So, here the strongest point of the positive is valid and the strongest point or strongest argument in the negative end is also valid. Now, the optimum way, this is an optimum way where selective encouragement is okay. Let's say our defense recruitment, defense equipment which we are getting imported. We are importing ourselves and then certain amounts we are exporting in which areas where we are already self-sustained. Okay, so some areas where we are still working upon, we are not ready to export because we ourselves still not sustaining. Ante మన దగ్గర ఉన్న డిఫెన్స్ ఒక ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనమే రష్యా లాంటి దేశాలు యుఎస్ లాంటి దేశాలతో అగ్రిమెంట్ తీసుకొని తెచ్చుకుంటున్నాం. అలాంటప్పుడు మనం దాన్ని ఎగుమతి చేయడంలో ఎంతవరకు లాభము? మనకే ఇక్కడ సస్టైనెన్స్ లేదు. అలాంటప్పుడు మనం ఎలా ఇంకొకరికి ఇవ్వగలం? అదే మనం ప్రొడ్యూస్ చేసే మనం ఇస్తున్నాం. తేజస్ లాంటివి ఇలాంటివి మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకు? మనం ఆల్రెడీ ఇక్కడ సెల్ఫ్ సస్టైనెన్స్ ఉంది, మనకు ఆల్రెడీ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. అప్పుడు సెలెక్టివ్ జరిగినప్పుడు వై షుడెంట్ వి ఎంకరేజ్? సో అది ఆప్టిమమ్ వే. సో ఇలాంటి క్వశ్చన్లో ఏదైతే మీన్ పాత్ ఉంటుందో, మిడిల్ పాత్ ఉంటుందో అలాంటి ఆప్షన్స్ ఖచ్చితంగా ఉండదు. స్ట్రాంగ్ వ్యాలిడ్ పాయింట్స్ కెన్ బి పాజిటివ్, కెన్ బి నెగటివ్, బట్ ద extreme ends, but the mean part, if it comes in the middle path or an optimum way, that will not be your answer. Understood? So argument should every time be strong, either negative or positive. That is the argument type of questions. Next, I hope you understood. Even if you are not understanding, meeku artham kaakapoyina manam further classes lo neat ga deal chedam. With examples, you will get more better idea. Next, statement and conclusions. So ఇది mostly directive model కి ఉండొచ్చు, inductive model కి ఉండొచ్చు. Probability models mostly ఉండదు. Mostly inductive or reductive. 100% answers వస్తాయి దీనిలో. Okay? 99%. Next, in a day, in one day cricket match, the total runs made by a team were 200. Out of this, 160 runs were made by spinners. అంటే అర్థం ఏంటి? ఒక డేలో ఒక మ్యాచ్ జరిగింది, 200 వచ్చి వాళ్ళు కంప్లీట్ స్కోర్, అందులో 160 రన్స్ వచ్చి చేసింది ఎవరు? స్పిన్నర్స్ అంటే ఎవరు? బాల్ స్పిన్నర్స్ వేస్తారు కదా, స్పిన్ చేసేవాళ్ళు. ఆ బౌలర్స్ కొట్టింది 160 ఉందంట. స్పిన్ వేసే బౌలర్సే కొట్టింది 160 ఉంది. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్. లెట్స్ గో విత్ ద కంక్లూషన్. 80% of the team consists of spinners. The opening batsmen were spinners. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? నాకు 160 రన్స్ ఓన్లీ స్పిన్నర్స్తో కొట్టారన్నారు. ఎంతమంది స్పిన్నర్స్ అని చెప్పారా? లేదు. పోనీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గురించి ఏమైనా చెప్పారా? చెప్పలేదు. మరి అలాంటప్పుడు నా కంక్లూజన్ ఈ రెండు ఫాలో అవుతుందా? లేదు. సో క్లియర్ కట్గా మై ఆన్సర్ ఇస్ బోత్, నైదర్ డజంట్ ఫాలో, నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. సో క్లియర్ కట్గా ఇచ్చిన టాపిక్, ఇచ్చిన స్టేట్మెంట్ మీద నుంచి దాటిపోదు కంక్లూజన్. Remember that your conclusion will completely depend on the given statement. If the statement speaks about it, definitely the answer will be there. That conclusion will follow. If it is nowhere related, if it is an assumption, then definitely don't go with it. Conclusion is always 100% sure or 99% sure. That means a probability of 90 to 99% or 100% will be your statement and conclusion wise questions. Okay? Next. So yes, option is C. Neither one, not to follows. Next. Last one of your logical reasoning part. Statements and course of actions. That means they'll give a particular statement. ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఇచ్చిన తర్వాత ఒక యాక్షన్ని డిస్క్రైబ్, అంటే ఇది ప్రాబ్లము, దీనికి మేము ఈ పాసిబిలిటీస్ చేస్తున్నాం అన్నది కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇఫ్ ఆ ప్రాబ్లంకి రిలేటెడ్గా నీ కోర్స్ ఆఫ్ యాక్షన్ టువర్డ్స్ రిజల్యూషన్ ఉందనుకో, అంటే ఇది జరిగింది కాబట్టి మేము ఇది చేసాం అన్న సింక్లో ఉన్నప్పుడు అది ఆన్సర్ అవుతుంది. లేదు సింక్లో లేకుండా వేరే రకంగా ఉందంటే అది ఆన్సర్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూద్దాం. A large number of people in Ward 10 of the city are diagnosed to be suffering with a fatal malaria type. ఒక పర్టికులర్ వార్డ్ ఏరియాలో చాలా మంది మలేరియా బారిన పడ్డారు అనేది క్వశ్చన్ అనే స్టేట్మెంట్. సో ఇప్పుడు ఫాలో అయ్యే కోర్స్ ఆఫ్ యాక్షన్ చూద్దాం. ద సిటీ మున్సిపల్ అథారిటీ షుడ్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు క్యారీ అవుట్ ఎక్స్టెన్సివ్ ఫ్యూమిగేషన్ ఇన్ వార్డ్ 10. సో ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఏమిస్తున్నాడు? కోర్స్ ఆఫ్ యాక్షన్, సిటీ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో అతను ఆర్ ఆమె తీసుకోవాల్సిన డెసిషన్, అర్జెంట్ డెసిషన్ ఏంటి? ఫ్యూమిగేషన్ చేయండి, మొత్తం స్మోక్ అంతా వేసి ఆ ఉన్న ఏరియాని వాటర్ స్టోరేజ్ లేకుండా ఈ దోమలు పెరగకుండా చేయండి అన్నది ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అఫ్ కోర్స్ మలేరియా ఈస్ కాజ్డ్ బై మస్కిటో, బేసిక్లీ బికాస్ ఆఫ్ మస్కిటో. సో దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ వెక్టర్. అలాంటప్పుడు మస్కిటోస్ లేనప్పుడు మలేరియా రాదు కదా. సో అది ఫస్ట్ స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్, వ్యాలిడ్ యాక్షన్, అంతే కదా. నెక్స్ట్,
The people in the area should be advised to take steps to avoid mosquito bites. So society level as a whole officer will take care, but individual level we have to take care. Mosquito nets, hygiene, environment, clean food, ఇవంతా మన చేతిలో ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇన్ అవర్ హ్యాండ్, ఇండివిజువల్ హ్యాండ్. సో బోత్ ఆర్ వ్యాలిడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. అలాంటప్పుడు ఆన్సర్ ఏంటి? బోత్. దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ దిస్ వెరీ like basic example for you to understand. We will go to at most difficult level 2. No need to worry. Okay, fine. So దీని ఆన్సర్ వచ్చేసి both 1 and 2 follows. అంతే, రెండు ఫాలో అవుతుంది. సో అది మీ లాజికల్ రీజనింగ్ పార్ట్. అండ్ కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ 3 పార్ట్స్లో, ఓవరాల్ 3 పార్ట్స్లో మీ లాజికల్ రీజనింగ్ పార్ట్ చాలా తక్కువ టైం పడుతుంది సాల్వ్ చేయడానికి. మీకు కానీ లాజిక్ ఎలా అడుగుతున్నాడో అని మీకు ఐడెంటిఫికేషన్ వచ్చింది అంటే ఒక సాల్వింగ్ పేపర్లో ఎంటైర్ 30లో మ్యాక్సిమం స్కోరింగ్ ఆఫ్ మార్క్ మీకు లాజికల్ రీజనింగ్ నుంచి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ కానీ బేసిక్ న్యూమరసీ కానీ, బేసిక్ న్యూమరసీకి వెళ్తే నీకు ఫార్ములాలు రావాలి. ఒక హాఫ్ కాదు, ఆల్మోస్ట్ అన్నిటికీ ఒక ఫార్ములా, మినిమం ఫార్ములా తెలిసి ఉండాలి, బేసిక్ ఫార్ములా. మెంటల్ ఎబిలిటీకి పోయావంటే దాని వెనకున్న లాజిక్, ఇప్పుడు సిరీస్ తీసుకుంటే, నెంబర్ సిరీస్ తీసుకుంటే ఆ నెంబర్ సిరీస్కి ఒక ఏం లాజిక్ ఉన్నది ఐడెంటిఫికేషన్ టైం పడుతుంది. కానీ స్టేట్మెంట్ కంక్లూషన్స్ మీద డైరెక్ట్ అదే స్టేట్మెంట్ మీద రిలే అవుతుంది కాబట్టి నారో డౌన్ అయిపోతుంది మీ క్వశ్చన్స్. సో మ్యాక్సిమం స్కోరింగ్ మార్క్స్ లాజికల్ రీజనింగ్లో పడతాయి. అండ్ మ్యాక్సిమం పోయే మార్క్స్ కూడా లాజికల్ రీజనింగ్. ఎందుకంటే వెన్ డయాగ్రామ్స్ రానప్పుడు, మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా లేనప్పుడు కూడా పోయేది అదే. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మార్క్స్ తెప్పించేది, టాపర్ని ఫెయిల్యూర్ని డిసైడ్ చేసేది లాజికల్ రీజనింగ్. మెంటల్ ఎబిలిటీ వరకు చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ మోటోస్ ఇన్ ప్రిలిమ్స్, ఓన్లీ అబౌట్ మెంటల్ ఎబిలిటీ. యువర్ లాజికల్ రీజనింగ్ పార్ట్ విల్ డిసైడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రెండు చూద్దాం. మెంటల్ ఎబిలిటీలో నెక్స్ట్ నెంబర్ సిరీస్ అడుగుతారు. నెంబర్ సిరీస్ అంటే నెంబర్స్ ఇస్తారు, సపోజ్ వాటి మధ్య అరిథమెటిక్ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు. సో సబ్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. అండ్ అది కూడా ఎలా ఉండొచ్చు, ఒక ఫస్ట్ సిరీస్ ఒకటి ఉందనుకుందాం. అండ్ ఈవెన్ ఏపీ జీపీ రిలేషన్స్, అఫ్ కోర్స్ ఏపీ జీపీ అన్నా కూడా మళ్ళీ మీకు మల్టిప్లికేషన్, డివిజన్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ రిలేషన్ ఉంటుంది. సో ఈ మొత్తం రిలేషన్లో లాజికల్ డిడక్షన్ ఫస్ట్ పార్ట్లో రావచ్చు, ఫస్ట్ టైం డెడ్యూసింగ్లో రావచ్చు, సెకండ్ టైం డిడక్షన్లో కూడా రావచ్చు. సగం మంది ఫస్ట్ టైం డిడక్షన్లో ఆపేస్తారు, దీని తర్వాత వచ్చే సెకండ్ టైం డివిజన్లో కూడా ఆన్సర్ ఉంటుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్, సో అది డివిజన్, మల్టిప్లికేషన్, ఆ థింగ్స్. దెన్ అంతే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్, ఇవి మొత్తానికి ఓవరాల్గా ఉండే సిలబస్ మీకు నెంబర్ సిరీస్ ప్రకారం చెప్తున్నాం. నెక్స్ట్ లెటర్ సిరీస్, సేమ్ లెటర్ సిరీస్లో ఓవరాల్ ఆల్ఫాబెటికల్ నెంబర్ ఇచ్చేసి ఉంటారు. సో 2 టైప్స్ వే ఆఫ్ అడగచ్చు. ఒకటి వచ్చేసి మిస్సింగ్ లెటర్స్ ఇవ్వచ్చు, లెటర్ సిరీస్ ఇచ్చి మిస్సింగ్ వర్డ్స్. సో ఆ మిస్సింగ్ కనుక్కోవాలి, ఆ మొత్తం సిరీస్లో మిస్సింగ్ కనుక్కోవాల్సి వస్తుంది. లేదు అంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ నెంబర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్యాటర్న్ నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ నుంచి సారీ ఆ ఆల్ఫాబెటికల్ వర్డ్ నుంచి నెక్స్ట్ వర్డ్ ఏది వస్తుంది అన్నది అడగచ్చు. ఇది ఆల్ఫాబెటికల్ సిరీస్లో క్వశ్చన్స్. మోస్ట్లీ సిరీస్లో అంటే మీకు ఏఏ, బీబీబీ, సిసిసి, ఏబిసిడి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్లో ఈ వర్డ్స్ అడగచ్చు, మ్యాథమెటికల్ రిలేషన్స్ అడగచ్చు, బాక్స్లు వేసి ఒక 2-3 నెంబర్లు ఇచ్చి మిడిల్ నెంబర్ ఏంటి అని కనుక్కోమనొచ్చు. ఎనీథింగ్ కెన్ బి యువర్ ఆన్సర్. ఓకే, సో ఆడ్ మ్యాన్ అవుట్ ఈస్ సంథింగ్ when a given of equations and a given of mathematical problems to find the odd number. This is in mathematical perspective. In your language perspective, ఇప్పుడు animals అన్ని ఇచ్చి బర్డ్ ఒక వర్డ్ ఇవ్వడం, లైక్ క్యాట్, ఎలిఫెంట్, టైగర్, క్రో. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఏది? బర్డ్ కాబట్టి క్రో, మిగిలినవన్నీ యానిమల్స్. సో అలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆడ్ మ్యాన్ అవుట్ కింద వస్తుంది. సో ఇట్ కెన్ బి యువర్ మ్యాథమెటికల్ పార్ట్ ఆర్ లాంగ్వేజ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ కోడింగ్, డికోడింగ్. సో ఇది డికోడింగ్, అదే చెప్పా కదా, ఒక నెంబర్ ఇవ్వడం, ఆ నెంబర్ నుంచి ఆన్సర్ కనుక్కోవడం, ఒక సెంటెన్స్ మొత్తం ఇవ్వడం, ఒక 3 సెంటెన్సెస్ ఇస్తారు, 3 సెంటెన్సెస్ని ఈ రకంగా అంటామో అని ఇవ్వడం. క్లారిటీ చెప్తా. కెన్ యూ గో, అవే లెట్ ఇట్ బి. దీని వర్డ్స్ సంథింగ్ ఆల్ఫా, గామా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కంప్లీట్ 4 వర్డ్స్ ఉన్నాయి కదా, లెట్ మీ మేక్ ఇట్ 3 ఓన్లీ. కెన్ యూ గో, ఆల్ఫా, గామా, బీటా, ఐ విల్ గో. వీటికి
ఏదో ఒకటి బీటా, some other words can be a b cat something. సో ఇలా ఒక 3 పదాలు ఇచ్చి ఈ ఇచ్చిన వర్డ్స్లో విల్ అంటే ఏంటి ఇలా అడిగేది కోడింగ్ డికోడింగ్ క్వశ్చన్స్. సో ఇట్ కెన్ బి బై సెంటెన్సెస్ ఆర్ కెన్ బి బై వర్డ్స్. సింగిల్ ఒక వర్డ్ ఇచ్చి దీని ద్వారా నెక్స్ట్ వర్డ్ ఏది వస్తుంది అని కూడా అడగచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అ లాజికల్ డికోడింగ్ అండ్ ఎన్కోడింగ్ ప్రాబ్లమ్స్, కోడింగ్ డికోడింగ్. ఓకే, నెక్స్ట్. సో ఎనీథింగ్ కెన్ బి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్. ఇది కూడా స్కోరింగ్ ఏరియా. రిలేషన్స్ చాలా స్కోరింగ్ ఏరియా. జస్ట్ మీకు ఒకదానికొకటి ఒక ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉంది అని చెప్పి ఆ ఫ్యామిలీ ట్రీ వేసుకోగలిగితే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో అది నెక్స్ట్. ఇంకా ఈ రికార్డింగ్లో మీకు ఇవి కూడా రావచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా రావచ్చు, బట్ మోస్ట్లీ అడగరు, బట్ స్టిల్. నెక్స్ట్ రిలేషన్స్లో ఎలా ఉంటుంది క్వశ్చన్స్. అదే నీస్ రిలేషన్షిప్, మా బ్రదర్ ఇలా ఉంటే మీకు ఏమవుతారు, ఈ ఫోటో చూపించి పలానా పర్సన్ మా అన్నకు తమ్ముడు, సంథింగ్ దే విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. సో స్క్వేర్, రెక్టాంగిల్, క్యూబ్. సో 2 డైమెన్షనల్ ఫిగర్స్, 3 డైమెన్షనల్ ఫిగర్స్ ఇవి ఇవ్వడం, ఆ ఇచ్చి దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత, ఇంకా కొంచెం డెప్త్ అడగగలిగితే ఒక పర్టికులర్ సిలిండర్ని మేము క్రాస్ సెక్షన్ ఏరియాగా కట్ చేయడం, టోటల్ సర్ఫేస్ ఏరియా కట్ చేస్తే ఏమొస్తుంది, ఆ వచ్చినప్పుడు దాని ఒక ఏరియా ఎంత ఉండొచ్చు, లేదా ఒక ట్రయాంగిల్లో సర్కిల్ ఇన్సర్ట్ చేస్తే ఎంత ఉంటుంది దాని ఏరియా, ఆ ఏరియా రిమూవ్డ్ ఏరియా ఎంత, ఈ లెవెల్ ఆఫ్ డెప్త్ క్వశ్చన్స్ వరకు అడగచ్చు. ఇది షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్. ఎనీథింగ్. సో థర్డ్ మోస్ట్లీ దీనిలో 3 డైమెన్షనల్ ఫిగర్స్ అడగచ్చు, లైక్ యువర్ సిలిండర్, స్పియర్, ఎనీ అదర్ conical one, conical sphere, whatever it is, lot of chances to be asked. More number of ambiguity in questions ఆ ఏరియాలో ఉంటుంది. టైం టేకింగ్ 2. నెక్స్ట్ బేసిక్ న్యూమరసీ. బేసిక్ న్యూమరసీలో నెంబర్ సిస్టమ్ ఫస్ట్, అంటే డివిజిబిలిటీ రూల్స్, మల్టిప్లికేషన్ రూల్స్ ఏవే ఉండొచ్చు అన్నది మీ నెంబర్ సిస్టమ్. ఆల్ డివిజిబిలిటీ రూల్స్ వస్తాయి కదా, డివిజిబిలిటీ బై 2 అయితే ఏంటి, డివిజిబుల్ బై 4 అయితే ఏంటి, 3 అయితే ఏంటి, 9 అయితే ఏంటి, 13 అయితే ఏంటి, 17 అయితే ఏంటి, till 20 you need to learn. ఓకే, సో నాట్ ఈవెన్ till 20, till 13 ఇట్స్ ఎనఫ్. 13. ఓకే, అందులో 7, 13 డిఫరెంట్గా ఉంటాయి, మిగిలినవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, హౌ దే కెన్ గివ్ 2 power 3023 ఇలా ఇచ్చారు. దే ఆస్క్ యూ వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్, what is the last digit value of this particular magnitude, order of magnitude. అలాంటప్పుడు ఏది అన్నది కనుక్కోవాలి. సో దానికి కూడా రూల్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ నెంబర్ సిస్టమ్ టు, బట్ ఇన్ అ సపరేట్ సెక్షన్ అంతే. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. యావరేజెస్. సో ఈ యావరేజెస్లోనే మీకు ఒక ఏమంటారు, ఒక సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఇస్ అ వాల్యూ ఆఫ్ వెయిట్స్ ఇన్ ఎ స్కూల్, ఇన్ ఎ స్టూడెంట్, ఇన్ అ క్లాస్. ద యావరేజెస్ ఆఫ్ students and their teacher together is this much, and once the teacher weight is removed, then only students weight is this much. Then what is the weight of the teacher? ఇలాంటి క్వశ్చన్స్. లేదు, ఇచ్చిన మొత్తానికి వాల్యూస్ ఇచ్చి దాని యావరేజ్ ఎంత, మీన్ మోడ్ మీడియన్ ఎంత, ఇవన్నీ రిలేషన్స్ యావరేజెస్ కింద వస్తుంది. బ్రాడ్ టాపిక్ అనమాట యావరేజెస్, బట్ స్టిల్ దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ స్కోరింగ్ కంపారిటివ్లీ. ఇప్పుడు షేప్స్ ఇలాంటి వాటితో పోలిస్తే షేప్స్ ఇది కొంచెం స్కోరింగ్. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. 1/3 వీడికి, 1/3 ఇంకొకరికి ఇచ్చాం, అలాంటి ఏరియాస్ అంతా ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో వస్తుంది. అంటే వాట్ వీ కెన్ సే, ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ బాక్స్ కానీ కేక్ కానీ ఇలా ఇన్ని సెక్షన్స్గా డివైడ్ చేసాం. 1/3 ఈస్ బీయింగ్ గివెన్ టు దెమ్, 1/4 ఈస్ గివెన్ టు దెమ్. అలాంటప్పుడు ఓవరాల్గా ఎవరికి ఎక్కువ వచ్చింది, ఎవరికి తక్కువ వచ్చింది, ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్స్ పడచ్చు. అది కూడా స్కోరింగ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. నెక్స్ట్ పర్సంటేజ్. అండ్ ఆల్సో రేషియో అండ్ ప్రపోర్షన్లో ఇంకోటి కూడా అడగచ్చు. ఈవెన్ పర్సంటేజెస్లో కూడా ఒక వెజల్ తీసుకోవడం, వెజల్లో వాటర్ అంటే ఎంత రేషియో ఎంత ప్రపోర్షన్లో ఉంది, వాటర్ వెజల్, వాటర్ ప్లస్ ఇంకొక లిక్విడ్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లిక్విడ్ యాడ్ చేసాం, ఎంత ఉంటుంది దానిది, ఇది కూడా రేషియో అండ్ ప్రపోర్షన్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ percentages. So what is about percentages? Percentages again similar topic to this. ఒక సేమ్ సింపుల్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ 10లో 15% ఎంత, 100లో, ఇది బేసిక్ లెవెల్ కానీ ఇది అడగరు. దీనిపైన పర్సంటేజ్ లెవెల్ ఆఫ్ వర్క్స్,
percentage level of salaries divided. So in a particular industry, salaries to the topmost employees is this much level of percentage. And ledante expenses question, same again salaries meede a particular person spends 25% income on rent, then 10% income on fuel, and 5% is their what is this is his savings. Then the savings amount is this much. సేవింగ్స్ అమౌంట్ ఇస్తాడు, టోటల్ అమౌంట్ ఇవ్వడు. సేవింగ్స్ అమౌంట్స్ బట్టి టోటల్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ ఈస్ హౌ యువర్ పర్సంటేజ్, అండ్ దట్ ఈస్ ఆల్సో ఈజియెస్ట్ పార్ట్. సింపుల్ మైన్యూట్ క్యాలిక్యులేషన్, బట్ యూ విల్ గెట్ ద ఆన్సర్. డైరెక్ట్ టు ద పాయింట్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ టేకింగ్ ప్రాబ్లమ్స్. ఇది టైమ్ టేకింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ టేకింగ్ ప్రాబ్లమ్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. బట్ దిస్ విల్ ఆల్సో బి డిస్కస్డ్. అందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరీ ఎక్కువ టైం తీసుకుంటుంది, బట్ స్టిల్ 3 years స్పాన్లో అడిగినప్పుడు చేసేయచ్చు. మాక్సిమం 3 years నుంచి అడగరు. So the level of questions would be 3 years in compound interest, whereas in simple interest may go to any other year, PTR by 100, so not a big deal. Yes, next. కాకపోతే క్యాల్కులేషన్స్ ఎక్కువ, ఒక మైన్యూట్ వాల్యూ ఆఫ్ క్యాల్కులేషన్ పోయినా సొల్యూషన్ పోతుంది. అందులో మళ్ళీ మీరు ఎలా ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఏబుల్ టు take mere values, not to go with the exact solution. Instead you need to do this rounding technique and you need to go off. Like if it is more than double, okay, 51 point something, it might be there. Ee assumptions lo vellinappudu meeku answer easy vastundi, because it's all about MCQ mode. You don't need exact answer, you just need somewhere near. Okay, if the number is like 50, 51, 52, 53, inta mere difference దగ్గరగా ఇచ్చినప్పుడు solutions లో అప్పుడు మనం పోవాలి. So based on your MCQs you will be able to decide what will be your answer, how your mode of answer should be there, approach to your answer should be there. We will also see that reverse engineering technique కూడా చూస్తాం. నెక్స్ట్ టైం వర్క్ డిస్టెన్స్. ఇది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో దేనిలో అయితే మ్యాథ్స్ ఉంటుందో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. డెఫినెట్ మోడ్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. ఏంటంటే ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి కెన్ డూ ఏ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days, సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. Then if all together works, of all works together, how much time will they take to complete the work? Or A worked for 2 days, B worked for another 3 days. So how much level of work is still pending when all the 3 works together? ఇలాంటి ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్స్ పడవచ్చు. ఈ సెకండ్ క్వశ్చన్ ఏదైతే నేను చెప్పానో ఆ క్వశ్చన్లో మీకు టైం ఎక్కువ పడుతుంది, అండ్ ఒక్కసారి లాజిక్ డిరెక్షన్ ఎలా అని తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో మోర్ ఏరియా టు బీ కన్ఫ్యూజ్డ్ వచ్చి ఆ టైం వర్క్ డిస్టెన్స్, బట్ వన్స్ అండర్స్టూడ్ ఈజీ టు క్లియర్. నెక్స్ట్ డేటా అనాలిసిస్. ఇది కూడా కంపల్సరీ ఏరియా ఆఫ్ క్వశ్చన్. మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిలబస్ ఇప్పుడు మారింది ప్యాటర్న్, అంతకు ముందు కూడా ఈ ఏరియా ఆఫ్ క్వశ్చన్లో పడింది. ఖచ్చితంగా ఈ 4 ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటి? టేబుల్స్, బార్ డయాగ్రామ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్. సో పై చార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక సర్కిల్ ఇచ్చి ఆ ఏరియాస్ చెప్పి దాని నుంచి డిడక్ట్ చేయడం, మ్యాథమెటికల్. నిఖితా కుమారి, హలో నిఖితా కుమారి, ఫైన్. సో ఏరియాస్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం. నెక్స్ట్ బార్ డయాగ్రామ్లో లైన్ గ్రాఫ్లు ఇచ్చి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్పడం, బార్ డయాగ్రామ్స్ అడగడం. ఇలా ఒక బార్ డయాగ్రామ్ ఇచ్చి అనాలిసిస్, ఏబీసీలు ఇచ్చి సిటీస్ ఇచ్చి ఇలా డిజాల్వ్ చేయడం, ఎలా రెడ్యూస్ చేయడం అనేది. టేబుల్స్ ఇవ్వడం, ఒక టేబులర్ డేటా ఇచ్చి ఇంత పాపులేషన్, ఇంత సెన్సెస్, ఈ టౌన్కి ఇంత, విమెన్ ఇంత, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం. ఓకే, ఇవన్నీ ఏరియాస్ కూడా ఇవైతే మరీ ఈజీ. మనకి ఒక 10 ప్రాబ్లమ్స్ ఈచ్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అంతే. మాక్సిమం 10 ప్రాబ్లమ్స్ నుంచి ఇంకేమీ చేయక్కర్లేదు, అంత ఈజీ ప్రాబ్లమ్స్. బట్ ఆ తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవన్నీ చూసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. బట్ డోంట్ నీడ్ టు వరీ, విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. బట్ నేను చెప్తున్నా ఎంత ఈజీ అన్నది ఈ టాపిక్. ఓకే, అలానే రానప్పుడు కూడా అంత డిఫికల్ట్, బికాస్ అట్ దాట్ పీక్ ఆఫ్ మూమెంట్, అట్ దాట్ హీట్ ఆఫ్ మూమెంట్ యూ నీడ్ టు ఏబుల్ టు సాల్వ్. అది ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. సో ఇన్ ఈచ్ పర్టికులర్ ఏరియా expected number of questions is 10. Totally 30 marks allotted. So 10 questions from each particular topic. So your reasoning, logical reasoning 10 marks, mental ability 10 marks, and your basic numeracy 10 marks. Next, let's go with your question paper. Ee question paper lo mental ability nu general studies combined ఇచ్చేసారు అన్నమాట. See, general studies mental ability combined part. So ఇందులో less than 10 questions ఉన్నాయి mathematical ability, but don't expect the same thing and same level of easiness in your mental ability. ఈసారి పేపర్ ఖచ్చితంగా టఫ్ ఉంటుంది. Okay, fine. Let's go with the areas where they've asked actually. అడిగిన చోట వెళ్దాం. ప్రిలిమ్స్ పేపర్ ఇది 2019. ఇప్పుడు ఇక్కడ చూడండి, టెంపరేచరు ఫ్రమ్ డిగ్రీ సెల్సియస్ నుంచి ఇచ్చేసాడు, దాన్ని కెల్విన్కి మార్చమన్నాడు, ఫారిన్ హీట్కి మార్చమన్నాడు. సింపుల్ డిడక్షన్ కదా, ఈ 25 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, సొల్యూషన్ వచ్చేస్తుంది, పెద్ద తేడా ఏం లేదు. అది ఈజీ క్వశ్చన్.
ట్రయాంగిల్స్ కనుక్కోవడం సింపుల్, ఇది కూడా లాజికల్ రీజనింగ్. మీకు లాజికల్ రీజనింగ్లో వస్తుంది ఎంత ట్రయాంగిల్స్ ఎన్నిట్లో ఉన్నాయి ఇలా కనుక్కోవడం. ఓకే, సో అది కూడా ఈజీ పార్టే. బట్ ఈ ఏరియాస్లో ఫార్ములా బేస్డ్ వెళ్ళిపోవడం ఈజీ దాన్ టు కౌంట్. ఎందుకు అంటే అఫ్కోర్స్ ఫార్ములా బేస్డ్ వెళ్ళాలంటే ఒక 5-6 ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మెంటల్గా క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ రావచ్చు. బట్ ఈ ఏరియాస్లో మీరు 20 దగ్గర ఆగిపోయినా 16 దగ్గర ఆగిపోయినా ఇంకొకరు ఎక్స్ట్రా మీరు కనుక్కోకపోయినా ఈజీగా తప్పు పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ యూ అవాయిడ్ ఆర్ ట్రై టు గో విత్ ద ఫార్ములా, అది ఛాన్స్ దీనికి. నెక్స్ట్ చెప్పాం కదా బార్ డయాగ్రామ్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఆ 4 ఒకటి క్వశ్చన్ కన్ఫర్మ్. టు బి ప్రిసైజ్, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, every part that is being mentioned in your syllabus have a chance to come, because overall 10 questions needs to be asked. So definitely all parts can be touched, ante kada. So bar graph ichchadu, students ichchadu, number of tickets ichchadu. So by the bar graph A, B, C, D, E are the 6 students who have bought tickets anamata. Observe the graph and answer the questions. Total number of tickets sold by B, D, E, F, total number count చేసుకుంటే సరిపోద్ది కదా, అంతే కదా, వాల్యూ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ డిడక్షన్ అనమాట ఈ ప్రాబ్లమ్స్. సో యావరేజ్ టికెట్స్ ఎంత అని అన్నాడు. సో ఓవరాల్ అన్ని యాడ్ చేస్తాం, డివైడెడ్ బై టోటల్ చేస్తాం, చేసినప్పుడు నీకు యావరేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్. సో ఓవరాల్ ఎవరైతే సెకండ్ హైయెస్ట్లో ఉన్నాడో ఈజీ కనుక్కోవడం. ఈ ప్రాబ్లంలో డిఫికల్టీనే లేదు. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఇన్ దిస్ ఇయర్, 100% షూర్. నెక్స్ట్ మీన్ మోడ్ మీడియన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఫార్ములా ఏమి అడగలేదు, డైరెక్ట్ ఫార్ములా అడిగారు. ఓకే, సో దీన్ని మనం ఎలా చదువుతామంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇది ఫార్ములా. ఇది బేసిక్ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలో దాన్ని అలా సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్, డైరెక్ట్ ఫార్ములా అడిగాడు, వెరీ ఈజీ బిట్. నెక్స్ట్ ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 56 స్టూడెంట్స్ 1/4 రేషియోస్, అంతే కదా, రేషియో డివిజన్, ప్రపోర్షనేట్ డివిజన్. 1/4 వచ్చి టీమ్ గోల్డ్ అంట. అంటే ఏంటి, దీన్ని 1/4 డివైడ్ చేస్తే ఎంతమంది స్టూడెంట్స్ తెలిసిపోతారు. బట్ ఏం అడిగారు అన్న దాన్ని బట్టి డివైడ్ చేసుకోవాలి మనం. సో 1/4 టీమ్ గోల్డ్, 3/14 in a team silver. Out of the total remaining, 1/3 are in team bronze and the rest of the team in platinum. So how many students are in platinum? అలాంటప్పుడు ఏం చేయాలి, అన్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. So they asked me the last one, team platinum. In order to get team platinum, I need to calculate everything. After calculating everything, then I have to go to team platinum. Taking 56, I have to find how much is 1/4, how much is 3/14 and how much is 1/3. In the remaining part, that means first if I find this, I'll get the remaining how many students are left. ఆ లెఫ్ట్ టైమ్ స్టూడెంట్స్ లో 1/3 తీసుకోవాలి మళ్ళీ. సో 2 steps ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాబ్లంలో, బట్ ఈజీ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ ఇన్ ఎ రిలేషన్షిప్, ఇది వేరే, ఇది వేరే. సో లెస్ దాన్ 10 క్వశ్చన్స్ చూసాను నేను అసలు మొత్తం. ఎస్, లెట్ మీ గో విత్ దిస్. సో లాస్ట్ టైమ్ ఇట్ వాస్ GS priority and this time equal priority is shared in your prelims for each different area. Okay, fine, and that will be deciding point. So your mathematical problems will be your deciding point apart from your GS. That's all. That's it for the questions. So your entire 2019 hardly we had around 6 to 7 questions, but this time 30 marks only for your mental ability. That shows the area where you have to focus along with your GS paper. So that's it for your introduction. So tomorrow we'll start with any of the topics in all the 3, okay, and then we'll go ahead with directly with solving problems. So that's it for today. We'll meet in the next session. Thank you for the session. Good evening.